న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పడిన విచారణ బృందం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సాయికృష్ణ ఇంటికి వెళ్లి విచారణ మొదలుపెట్టింది. సాయికృష్ణ తల్లి మేనమామ నుంచి వివరాలను సేకరించింది. మరోవైపు కేసు విచారణలో భాగంగా ఫారెన్సిక్ బృందం కృష్ణలంక పిఎస్ లో సాక్ష్యాల సేకరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పడిన విచారణ బృందం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సాయికృష్ణ ఇంటికి వెళ్లి విచారణ మొదలుపెట్టింది. సాయికృష్ణ తల్లి మేనమామ నుంచి వివరాలను సేకరించింది. మరోవైపు కేసు విచారణలో భాగంగా ఫోరెన్సిక్ బృందం కృష్ణలంక పిఎస్ లో సాక్ష్యాల సేకరణ మొదలుపెట్టింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. బిందు, చెప్పండి, మరి ప్రెసెంట్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ ఏ దశలో ఉంది? అలానే మరి ప్రత్యేక బృందం ఇప్పటివరకు ఎటువంటి కీలక వివరాలను అయితే సేకరించింది? రైట్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సాయికృష్ణ కేసు అయితే కీలక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం లోపు సిఐ నాగరాజుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే సమాచారం. ముఖ్యంగా పోలీసుల పరంగా చూసుకుంటే ఎటువంటి సమాచారం లభించట్లేదు. పోలీసులు ఎటువంటి ప్రాథమిక సమాచారం అయితే లభించట్లేదు. సాయికృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి దగ్గర నుండి అయితే సిపి నేరుగా వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కొన్ని కీలకమైన సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు ని నమోదు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసిన తర్వాత సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజ్ నే కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఇంకొంతమంది పలువురు పోలీసులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని దైవ ప్రసాద్ చెప్పడం జరిగింది. విచారణ అధికారిగా దైవ ప్రసాద్ ని నియమించారు. కేసు ఇంకా ఫాస్ట్ గా నడిచే అవకాశం ఉంది కాబట్టి దైవ ప్రసాద్ కాసేపటి క్రితమే విజయలక్ష్మి ఇంటికి వెళ్లారు. విజయలక్ష్మిని డీటెయిల్స్ అడగడం కూడా జరిగింది. అయితే విజయలక్ష్మి చెప్పిన దాని ప్రకారం కూడా వివిధ రకాలుగా సమాచారం తీసుకొని డీటెయిల్స్ తీసుకోవడం జరగడం జరిగింది. ఎస్ బిందు, అంటే మిస్సింగ్ కేసుగానే చూస్తున్నారా లేక ఇంక ఇతర కోణాల్లోనే విచారణ జరుగుతుందా? ఇంకా ఇతర కోణాల్లో చూస్తుంటే ముఖ్యంగా మిస్సింగ్ కేసు కి సంబంధించే కాకుండా ఇటీవల కాంతి అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతను ఆత్మహత్య యత్నం చేసే ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఆ సెల్ఫీ వీడియోలో అంటే డ్రగ్స్ అంటే గుళికలు తీసుకునేటప్పుడు నేను చచ్చిపోవడానికి కారణం ఖచ్చితంగా సిఐ నాగరాజు అని చెప్పి ఆయన డ్రగ్స్ తీసుకొని చనిపోవడం జరిగింది. అదే విధంగా ఇటు సాయికృష్ణ మిస్సింగ్ కేసు, ఇటు కాంతి అనే యువకుడి కేసు, అంటే రెండు కేసుల్లో కూడా మిస్సింగ్ కేసులో ఒకటి ఆత్మహత్య, ఇంకోటి మిస్సింగ్ కేసుగా పరిగణించుకున్నారు. సో ఈ రెండు కేసుల మీద కూడా, ఈ ఘటనల మీద కూడా ఇటు సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం కూడా దీని మీద స్పందించి ఉన్నతాధికారులు ఖచ్చితంగా కేసు పరంగా పూర్తి వివరాలు సంపాదించడమే కాకుండా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలని కూడా చర్చించడం జరిగింది. ఇటు సిపి రాజశేఖర్ బాబు కూడా ప్రతిరోజు అంటే కేసు కి సంబంధించి ఏ ఒక్క ఆచికి దొరికినా సమాచారం సీఎంకి ఇవ్వాలని కూడా ఆదేశం జారీ చేశారు. ముఖ్యంగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు, అసలు సాయికృష్ణ బతికే ఉన్నాడా, బతుకుంటే ఎక్కడున్నాడు, అసలు సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా లేదా అన్న దానిపైన కూడా పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సాయికృష్ణ అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు కనబడట్లేదు. సాయికృష్ణని మార్కాపురంలో దాచుకున్నాడని, మార్కాపురం నుండే సాయికృష్ణని తీసుకువెళ్ళాడని కూడా చెప్తున్నారు. ఇటు తల్లి చూసుకుంటే సాయికృష్ణని ఇంటి వద్ద నుండే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా సాయికృష్ణని చూసామని కూడా తల్లి వాపోతున్నారు. అయితే తల్లి చెప్పిన దాని ప్రకారమే క్రిమినల్ కేసు నమోదు చేశారు. అదే కాకుండా సాయికృష్ణ కుటుంబ సభ్యులు కానీ వాడి తల్లి కానీ ముఖ్యంగా సిబిఐ విచారణ కోరుతున్నారు. సిబిఐకి అయితే కేసు అప్పగించాలని కూడా కోరుతున్నారు. ఎస్, అంటే మెయిన్ అసలు సీసీటీవీ ఫుటేజ్ కానీ అండ్ ఫోన్ డేటా అండ్ కాల్ రికార్డ్స్ వీటిలో ఏమైనా మరి ఇన్ఫర్మేషన్ తెలిసిందా పోలీసులకి?
ముఖ్యంగా ఇంతకు ముందు చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే సాయి కృష్ణ ఇంటికైతే కొత్తగా విచారణ అధికారిగా కొత్తగా నియమితమైన దైవ ప్రసాద్ వెళ్ళడం జరిగింది. ప్రాథమిక సమాచారాన్ని అంతా తీసుకొని సాయి కృష్ణ తల్లిని పలుమార్లు క్వశ్చన్స్ కూడా అడగడానికి కూడా జరిగింది. మనం విజువల్స్ చూసుకుంటేనే ఆయన అడిగి విచారణ కొనసాగించారు. అదేవిధంగా ప్రాథమిక సమాచారాన్ని తీసుకొని కేసుని ముందు పూర్వపరాలను కూడా చెక్ చేసే విధంగా అయితే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఒకటి సంచలనంగా మారడం కాకుండా సెల్ఫీ వీడియో ఎవరైతే ఉన్నారో కాంతి కుమార్ కేసు కూడా ఈ ఘటనలోనే చూసారు. ఈ రెండు కేసులకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కొని విచారణ అయితే ముందుకు తీసుకెళ్తారు. అయితే ఈ రోజు సాయంత్రం కొద్దిసేపట్లో కూడా సాయంత్రం వరకు చూసుకుంటే సీఐ నాగరాజ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఉన్నాయని కూడా సమాచారం అందుతుంది మనకి. బిందుఎస్ అంటే ఒక కొడుకు కనిపించకపోవడం, అలానే అసలు ఎక్కడున్నాడో కూడా తెలియకపోవడం అనేది చాలా వేదనతో కూడింది ఒక తల్లికి. మరి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఏమంటున్నారు, వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? కుటుంబ సభ్యులు అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాధాకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎప్పుడైతే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కోర్టు వెంబట కానీ ఇటు పోలీస్ స్టేషన్ వెంబట సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తిరుగుతున్నారు. అదే విధంగా వారి మేనమామలు ఇద్దరు కూడా అదే విధంగా తనిఖీలు చేస్తున్నప్పుడు కూడా సాయి కృష్ణ ఆచూకీ ఎక్కడా కనబడలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత వైసీపీ కొన్ని ప్రభుత్వం మీద బురద జల్లే నేపథ్యంలో కొన్ని ఫోటోలు అయితే బయటకు రిలీజ్ చేసింది. ఆ ఫోటోలు అయితే పూర్తిగా అవాస్తవం. ఆ ఫోటోలో ఉన్న ఒక వ్యక్తిని చూపించి ఇతనే సాయి కృష్ణ చనిపోయాడని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. దాన్ని ఇంకా కలిసివేసింది. అది విన్న తల్లికి ఇంకా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఆ ఫోటోలో ఉన్నదైతే సాయి కృష్ణ చేత చంపబడిన నవీన్ రెడ్డి అనే ఒక కీలకమైన అతను కూడా ఒక గంజాయికి సంబంధించిన 4-5 కేసులున్న వ్యక్తిని సాయి కృష్ణ హతమార్చారని చెప్పుకోవచ్చు. ఆ ఫోటోలు తీసుకొచ్చి సాయి కృష్ణ అని చెప్పేసి నమ్మించి మాజీ మంత్రి అంబటి రాంబాబు బోటకు వార్తలు అయితే ప్రచారం చేస్తున్నారు. దాన్ని కూడా తీవ్రంగా ప్రభుత్వం ఖండించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఫాల్స్ ఎవిడెన్స్ ఏవి బయటకు రాకుండా తీవ్ర విచారణ జరగాలి ఈ కేసులో. అసలు ఏం జరిగింది, కీలక మలుపు ఏంటి, అసలు సిఐతో పాటు ఎవరెవరిని అరెస్ట్ చేయనున్నారో, అసలు ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో విచారణ జరిపించాలని కూడా ఉన్నతాధికారులను నియమించడం జరిగింది. ఇంకా నియమించడం జరగడం నుండి ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకురావడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ నేరుగా సిపిఐ వెళ్ళి, అంటే సాయి కృష్ణ వారి ఇంటికి వెళ్ళి విజయలక్ష్మికి సిపిఐ ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్ ని కూడా ఈ రోజు ఉదయం అందజేశారు. థ్యాంక్ యూ బిందు.